బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు దశకు వచ్చేసింది. మరి 2 వారాల్లో సీజన్ 9 పూర్తి కాబోతుంది. అయితే 13th వీక్ ఎలిమినేషన్ ఆడియన్స్కు బిగ్ షాక్ గురిచేసింది. హౌస్లో టాప్ కంటెస్టెంట్గా ఉంది రీతు చౌదరి. ఊహించిన విధంగా ఎలిమినేట్ అయింది. సంజన, సుమన్ శెట్టిల్లో ఎవరో ఒకరు బయటకు వెళ్తారన్న అంచనాలను తారుమారు చేస్తూ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్తో రీతు హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే బిగ్ బాస్ హౌస్లో రీతు చౌదరి జర్నీ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫుల్ నెగిటివిటీతో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది రీతు. ఎలిమినేషన్ టైంకి తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంది అంటూ కూడా టాక్ నడుస్తోంది. 13 వారాల పాటు రీతు గేమ్ చూసిన ఆడియన్స్ తనకు ఫిదా అయిపోయారంటూ కూడా చర్చించుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక హౌస్లో టాస్క్ల విషయంలో పడిన కష్టం, అల్లరి, ఉన్నట్లుగా మాట్లాడే తత్వం జనాలకు ఆమె మరింత దగ్గర అయ్యేలా చేస్తుందంటూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్న లేడీ కంటెస్టెంట్స్లో తాను కూడా స్ట్రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసుకుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే ఆ సమాధానం వచ్చినప్పుడు ఎంత పోటీ ఉన్నా కదా తను ప్రూవ్ చేసుకుంది అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే నెగిటివిటీని కాస్త పాజిటివ్గా మార్చుకొని హౌస్ నుంచి బయటికి వెళ్ళిందని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు తన సన్నిహితులు. రీతు ఎలిమినేషన్ చూసి హౌస్మేట్స్, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం కన్నీళ్ళు పెట్టుకున్నారు. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత రీతు నాగార్జునతో పాటు తన జర్నీ గురించి ఆ ఏవీలో చూసుకొని కాస్త ఎమోషనల్ అయింది. టాప్ 5లో ఉండాలనుకున్నానని, కానీ ఇలా ఎలిమినేట్ అవ్వడం చాలా బాధగా ఉందని కూడా చెప్పుకొచ్చింది. అయితే రీతు చౌదరి ఎలిమినేషన్ ఎంత సెన్సేషన్గా మారిందో ఆమె రెమ్యూనరేషన్ కూడా అంత హాట్ టాపిక్గా మారింది. బిగ్ బాస్ సీజన్ 9లో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్స్లో రీతు చౌదరి ఒకరు అంటూ కూడా ఆ టాక్ నడుస్తోంది. ప్రముఖ యాంకర్గా, సోషల్ మీడియా సెలబ్రిటీగా రీతు రోజుకి 30,000 నుంచి 40,000 వరకు కూడా, అవును, ఒక రోజుకి 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు అంటూ కూడా టాక్ ఉంది. అయితే దీని ప్రకారం కనుక గమనిస్తే రీతు చౌదరి వారానికి 2.5 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నారు అంటూ కూడా టాక్ నడుస్తోంది. ఇలా 13 వారాలకు రీతు మొత్తం 32,50,000 రూపాయలు, అక్షరాల 32,50,000 రూపాయలను సంపాదించింది అంటూ కూడా ఆమె గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే రీతు రెమ్యూనరేషన్ విన్నర్ ప్రైజ్ మనీకి చాలా దగ్గరగా ఉందంటూ నెటిజన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.